మాతృదేవోభవ. ఈ వారం అంటే 28/1/2024 నుండి 3/2/3వ తారీఖు 2వ నెల అంటే ఫిబ్రవరి 2024 వరకు మిథున రాశి వారికి గ్రహచారం ఏ విధంగా ఉన్నది, ఏ ఏ రాసుల్లో ఏ ఏ గ్రహాలు ఉన్నాయి, వాటి వల్ల వారికి కలిగేటటువంటి ఈ వారం యొక్క ఫలితాలు ఎలా ఉన్నాయని మనం చర్చించుకునేటువంటి ప్రయత్నం చేద్దాం, తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ మిథున రాశి వారికి చతుర్థ స్థానంలో కేతువు, సప్తమ స్థానంలో కుజ బుధ గ్రహాలు సంచారము, శుక్రుడు కూడా ఉన్నాడు. కానీ శుక్రుడు మీకు అనుకూలమైనటువంటి ఫలితాన్ని ఇస్తాడు. ఈ కుజ బుధులు అననుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తారు. ఇక అష్టమంలో కనుక తీసుకున్నట్టయితే రవి సంచారం జరుగుతోంది. అలాగే నవమంలో స్వక్షేత్రంలో ఉన్నటువంటి శని యొక్క సంచారం జరుగుతోంది. ఇక దశమంలో రాహు సంచారం జరుగుతోంది. 11లో గురువు యొక్క సంచారం జరుగుతున్నది. ఇక్కడ మీరు తీసుకున్నట్టయితే సప్తమంలో ఉన్నటువంటి శుక్రుడు మీకు ఈ రాశి వారికి, మిథున రాశి వారికి శుభ ఫలితాలు ఇస్తాడు. అట్లాగే 11వ స్థానంలో ఉన్నటువంటి గురువు ఈ మిథున రాశి వారికి శుభ ఫలితాలు ఇస్తాడు. ఇక పోయినట్టయితే భాగ్యస్థానంలో ఉన్నటువంటి ఈ శని స్వక్షేత్రంలో ఉన్న కారణంగా శుభ అశుభ రెండు ఫలితాలు కూడా ఇవ్వడానికి సమర్థుడవుతూ ఉన్నాడు. కేతు వల్ల కొంచెము ఒక ఆలోచన నిలకడలేనటువంటి ఆలోచన జరగటము, భక్తిభావం కొంచెం తగ్గటము అట్లాంటివి ఉంటాయి. ఇక సప్తమంలో కుజుని వలన కొంచెం ఇంట్లో కొంచెం చికాకులుగా ఉండటము, గృహంలో పిల్లలతో కావచ్చు, భార్యతో కావచ్చు, ఇంట్లో కుటుంబ సభ్యులతోటి కొంచెము చికాకులు ఉండేటటువంటి అవకాశం ఉంటుంది. అలాగే సప్తమంలో బుధుడి వల్ల కూడా మనకి కొంచెం ఆలోచనల్లో కొంచెం భిన్నత్వంగా ఆలోచించటము, దాని తద్వారా కొంచెము మన మాట వాళ్ళకి సరిపడకపోవటము, వారి మాట మనకు సరిపడకపోవటము, ఈ విధమైనటువంటి ఈ భేదాభిప్రాయాలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అష్టమంలో రవి ద్వారా మనకి కొంచెము కంటికి సంబంధించినవి కావచ్చు, వ్యాధులు చిన్ని ఇవి కావచ్చు, మన కుటుంబంలో ఎవరికైనా నేత్రానికి సంబంధించినటువంటి చిన్న ఆరోగ్య సమస్యలు రావడానికి, నేత్రానికి కావచ్చు, మిగతా సమస్యలు కూడా ఆరోగ్య సమస్యలు కూడా రావడానికి అవకాశం ఉంటుంది ఈ అష్టమంలో రవి సంచారం వల్ల. అలాగే భాగ్యస్థానంలో శని స్వక్షేత్రంలో ఉన్న కారణంగా సుఫలితాలు ఇచ్చినప్పటికీ స్థానం వల్ల అంటే భాగ్యస్థానంలో ఉండటం వల్ల కొంచెము ఆ స్థాన ప్రభావం కూడా కొంచెం చూపిస్తూ ఉంటుంది. అందుచేత శుభ అశుభ రెండు ఫలితాలు కూడా ఇవ్వడానికి సమర్థుడవుతూ ఉన్నాడు ఆయన. అలాగే దశమస్థానంలో రాహు ఉండటం వల్ల వృత్తిపరంగా లేదా ఉద్యోగపరంగా మీరు చేస్తున్నటువంటి ఏ వృత్తి ఏదో వృత్తి చేస్తూనే ఉంటారు కదండి. రిటైర్మెంట్ అది వేరే విషయం. 60 ఏళ్ళు వచ్చే వరకు మనిషి సామాన్యంగా శరీరంలో దారిద్ర్యం ఉన్నంత వరకు ఏదో పని చేస్తూ ఉంటారు. కొంతమంది 80 వచ్చినా కూడా చేస్తూ ఉంటారు. కొంతమంది 40 సంవత్సరాలకే నిస్సహాయాలు అయిపోయి ఏ పని చేయరు. చేసేటటువంటి వాళ్ళ గురించి మనం మాట్లాడక్కర్లేదు. కానీ ఏదో వృత్తి ఏదో పరంగా ఉన్నటువంటి వారు వాళ్ళకు కొంచెము ఆ వృత్తిపరమైనటువంటి కొంచెం చికాకులు ఉండేటువంటి అవకాశం మనకి స్పష్టంగా గోచరిస్తూ ఉన్నది. ఇకపోతే ఏకాదశిలో ఉన్నటువంటి గురువు వల్ల మనకి అనేక రకాలైనటువంటి కుటుంబ విషయంలో కానీ, పిల్లల చదువుల విషయంలో కానీ, ధన ఆదాయ విషయంలో కానీ, మిగతా భార్యాభర్తల కొంచెం ఒకసారి కొంచెం ఆవిడ అట్లా కాదు ఇట్లని అన్న మీ మాటను ఆవిడ ఒప్పుకోకపోయినా తర్వాత ఒప్పుకోవటం కానివ్వండి, పిల్లలు మీ మాట ఒప్పుకోకపోయినా తర్వాత ఒప్పుకోవడం కానివ్వండి, కుటుంబ సభ్యుల్లో ఎవరైనా కూడా కొన్ని సందర్భాల్లో విన్నట్టు నటిస్తారు కానీ వినరు. అటువంటి వాళ్ళు కూడా ఈ గురు ప్రభావం వల్ల మనకి కొంత అనుకూలంగా ప్రవర్తించేటువంటి అవకాశం ఉంటుంది. ఈ విధంగా మనకి అనుకూలంగా 2 గ్రహాలు ఉన్నట్టయితే అననుకూలంగా ఉన్నటువంటి మిగతా గ్రహాలు ఎక్కువగా ఉన్నాయి. అందుకే మీరేమీ కంగారు పడక్కర్లేదండి. ఇందులో మీరేం భయపడాల్సిన పని లేదు. మనం ప్రతిసారి చెప్పుకున్నట్టుగానే ఈ నవగ్రహాల యొక్క స్తోత్ర పారాయణ చేసుకోండి. అలాగే నవగ్రహాల చుట్టూ తిరగండి.
మిగతావన్నీ మీ నిత్య పూజలది మామూలే. ఏ దేవుడినైనా పూజించుకోండి, మీ ఇష్టదైవం కావచ్చు, మీ కులదైవం కావచ్చు, ఏదైనా చేసుకోవచ్చు. కానీ నవగ్రహాలు మాత్రం వదలమాకండి. అట్లాగే ఇందులో మీరే ఎక్కువ గ్రహాలు అననుకూలంగా అంటే వ్యతిరేకంగా ఉన్నాయని కంగారు పడాల్సిన పని లేదండి. ఎందుకంటే ఉన్నది ఉన్నట్టుగానే చూద్దాము. ఇందులో బోధార్థం పెట్టేసి మీరేదో భయపడి ఎంత చెప్పేసి మిమ్మల్ని కంగారు పెట్టాల్సిన పని ఏమి లేదు. మీరు కంగారు పడాల్సిన, మీరు పెట్టకూడదు, మీరు పడక్కర్లేదు. అట్లాగే మీకు ఎక్కువ గ్రహాలు అనుకూలంగా ఉన్నాయని చెప్పేసి ఏదో పట్టుకున్నది అంతా బంగారం అయిపోతుంది, నేను రాసి ఇచ్చేస్తాను, ఇదే జరగబోయేది అన్నిటిని భూతత్వంలో చూపించి మీకు లేనిపోని ఆశలు కల్పించాల్సినటువంటి అవకాశం అక్కర్లేదు, వాళ్ళు కల్పించాల్సిన అవసరం కూడా లేదండి. ఏమి జరగదు, అవన్నీ జరిగేటువంటి విషయాలు కూడా కాదు. జరిగితే చాలా మంచిది. అంచేత అంత ఏం జరగవన్నీ, ఇవన్నీ భూతత్వంలో చూసుకోవద్దండి. దాన్ని కానీ దీన్ని కానీ కామన్గా జరిగిపోతూ ఉంటాయి, అవన్నీ మామూలుగానే జరిగిపోతూ ఉంటాయి. మనం చేసుకునేటువంటి ఈ నిత్య దేవి పూజ, నెక్స్ట్ ఈ నవగ్రహాల యొక్క పూజ వల్ల మీకు పరిస్థితులన్నీ చక్కగా నడుస్తుంటే సామాన్యంగానే నడుస్తుంటుంది. కంగారు పడక్కర్లేదండి. శుభం భూయాత్తు. మాతృదేవోభవ. శ్రీధర్యం యూట్యూబ్ ఛానల్ వీక్షకులకి స్వాగతం, సుస్వాగతం. మిథున రాశి వారికి ఈ వారం అనగా 28/1/2024 నుండి 3వ తారీఖు ఫిబ్రవరి నెల 2024 వరకు గ్రహ సంచారం ఏ విధంగా ఉంది, అందులో ఎన్ని గ్రహాలు మనకు అనుకూలంగా ఉన్నాయి, ఎన్ని గ్రహాలు కొంచెం ప్రతికూలంగా ఉన్నాయి, వాటి వల్ల కలిగేటువంటి ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అనేటటువంటి విషయాల గురించి ఒకసారి మనం చర్చించుకునేటువంటి ప్రయత్నం చేద్దాము. ఇంకా మిథున రాశి వారికి, కర్కాటక రాశి వారికి తృతీయంలో కేతువు చాలా సౌఫలితాలు ఇస్తూ ఉంటాడు. మనం వృత్తి చేసేటటువంటి వృత్తి దగ్గర కానీ, లేకపోతే వ్యాపారం దగ్గర కానీ, ఉద్యోగం దగ్గర కానీ, ఇంటి చుట్టుపక్కల వాళ్ళు కానీ అన్ని రకాలుగాను మనకి చాలా సహాయ సహకారాలు అందిస్తూ ఉంటారు. కుజుడి వల్ల, ఈ కేతు వల్ల, మనకి తృతీయ కేతు వల్ల మనకు ఆ విధమైనటువంటి ఫలితాలు వస్తూ ఉంటాయి. అలాగే షష్టమంలో కుజుని వల్ల మనకి ఆరోగ్యం బాగుండటము, మన అప్పిచ్చినటువంటి డబ్బు తిరిగి రావటము, లేదా మనం ఎవరినైనా అప్పు అడిగి ఉన్నట్టయితే వారు ఇదిగో అదిగా తిప్పుతూ ఉన్నటువంటి వారు కూడా ఈ వారం మనకి ఆ ధనాన్ని సమకూర్చే అవకాశం ఉంటుంది. అలాగే షష్టమంలో బుధ సంచారం కూడా జరుగుతోంది. ఆ బుధుని వలన కూడా మనకి రుణ బాధలు తీరేటటువంటి అవకాశము, రుణాలు పుట్టేటువంటి అవకాశము, ఉద్యోగ స్థలంలో, వ్యాపార స్థలంలో, వృత్తి స్థలంలో ఒక అడుగు ముందు పడేటువంటి అవకాశాలు చాలా స్పష్టంగా గోచరిస్తూ ఉన్నాయి. ఇకపోతే షష్టమంలో శుక్రుడు, 3 గ్రహాలు ఉన్నాయి, కుజుడు, బుధుడు, శుక్రుడు. అయితే ఈ శుక్రుడు వల్ల కొంచెం ప్రతికూలంగానే ఉన్నాడు. శుక్రుడు వల్ల మనకి ఏంటంటే కొంచెము సౌకర్యాలు, ప్రతి వారం మనం అనుభవించేటటువంటి సౌకర్యాలు, వాహన సౌఖ్యం కావచ్చు, మరొకటి కావచ్చు, లలిత కళకు సంబంధించి కావచ్చు, ఏమైనా సరే ఈ శుక్రుడు వల్ల మనకు కలిగేటటువంటి ఫలితాలు మాత్రం మనకి దగ్గరకు వచ్చినట్టే వచ్చి జారిపోతూ ఉంటాయి. 6వ స్థానంలో ఆయన సంచారం వల్ల. ఇక పోయినట్టయితే 7వ స్థానంలో, 7వ స్థానంలో రవి ఉండటం ద్వారా మనకి కొంచెము భార్య, పిల్లలు, కుటుంబ సభ్యులు మన మాటని కొంచెం విన్నట్టుగా నటిస్తారు కానీ వినకపోవటము, ఆ విధంగా కుటుంబంలో కొంచెము చిన్నపాటి పొరపచ్చాలు రావటము. ఆరోగ్యకారకుడు కాబట్టి కొంచెం అనారోగ్య సమస్యలు కూడా పొడచూపేట అవకాశం ఉంటుంది. పితృకారకుడు కాబట్టి మన తండ్రి గారికి కొంచెం అనారోగ్యం రావటం కానీ, లేదా వారు మనల్ని మందలించటం కానీ, అటువంటి తండ్రి గారు వారు మనం మందలించటం లాంటి చిన్న చిన్న సమస్యలు చోటు చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే అష్టమంలో శని నడుస్తున్నది. ఈ అష్టమంలో శని అనేటువంటిది ఎంత శుభ ఫలితాన్ని ఇవ్వదండి. ఆ శుభ ఫలితాన్ని మాత్రమే ఇస్తూ ఉంటుంది. దీన్ని మనం నిజంగా చెప్పాలి అన్నట్టయితే జాతకరీత్యా అయితే అది వేరనుకోండి. ఇక్కడ మనం గోచారం కాబట్టి ఇది ఇక్కడ 1-2 రోజుల పాటు ఉంటుంది. ఈ రవి మనకి శుభఫలితాలు ఏ విధంగా చూసినప్పటికీ కూడా కొంచెము గడ్డు పరిస్థితిగా 2 రోజులు కొంచెం ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది. మళ్ళీ అక్కడి నుంచి చంద్రుడు అక్కడి నుంచి ఎప్పుడైతే తప్పుకుంటాడో అక్కడి నుంచి 2 రోజుల తర్వాత మళ్ళీ వారం రోజులు కూడా మనం పెద్ద ఇబ్బంది పెట్టే పరిస్థితులు ఉండవండి. చంద్రుడు మళ్ళీ అక్కడి నుంచి 2.5 రోజుల్లో అక్కడి నుంచి కదిలిపోతాడు. కదిలి మళ్ళీ కర్కాటక నుంచి సింహంలో ప్రవేశించిన వెంటనే ఆయన యొక్క స్థానం మళ్ళీ సప్తమంలోకి వెళ్ళిపోతుంది. కాబట్టి అక్కడ 2 రోజులు మాత్రం కొంచెం ఇబ్బంది పెడతాడు. ఆ 2 రోజులు కొంచెం తట్టుకుంటే సరిపోతూ ఉంటుంది.
ఇక పోయినట్టయితే ఇక భాగ్యస్థానంలో రాహు ఉన్నాడండి. భాగ్యస్థానంలో రాహు ఉండటం కూడా మనకి ప్రతికూలమైనటువంటి ఫలితాలు ఇస్తాడు, అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వడు. అలాగే కొంచెం అనవసర ప్రయాస, ఊరికినే తిరగటము, నీచజన సహవాసం, అదే ఏమైనా అంటే మన ఫ్రెండ్స్లో చాలా రకరకాల మనుషులు ఉంటూ ఉంటారు. మన మిత్ర బృందంలో మంచివాడు ఉంటాడు, చెడ్డవాడు ఉంటాడు. ఎందుకునో కానీ ఈ మంచివాడి కంటే కాస్త గుడికి వెళ్దాం రా, లేకపోతే అక్కడ ఏదో పారాయణ జరుగుతుందిరా, లేకపోతే అక్కడ ఏదో స్వామీజీ పురాణం చెప్తున్నారు అక్కడికి వెళ్దాం రా అనేటువంటి మిత్రులు ఉంటారు. కాసేపు కాస్త చెడు ఆలోచనలు ఉన్నటువంటి మిత్రులు ఉంటారు. కానీ ఈ వారంలో మీకు రాహువు నవమ స్థానంలో సంచారం వల్ల ఈ దుష్టజన సంచారమే మనం ఎక్కువగా ఆకర్షిస్తూ ఉంటుంది. వాటిని కొంచెం కంట్రోల్లో పెట్టుకోండి. వాళ్ళతో తిరగడానికి ప్రయత్నం చేయకండి, వాళ్ళని కొంచెం అవాయిడ్ చేయడానికి ప్రయత్నం చేయండి, తప్పించడానికి ప్రయత్నం చేయండి. ఇక దశమంలో గురువు కూడా మనకి అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వజాలడండి. అందుచేత ఈయన వల్ల కొంచెం మనకు రావాల్సినటువంటి డబ్బు రాకపోవటము, వృత్తిపరంగా కూడా కొంచెం అదే వృత్తి అంటే వ్యాపారం కావచ్చు, ఉద్యోగం కావచ్చు, ప్రైవేట్ ఉద్యోగం కావచ్చు, గవర్నమెంట్ ఉద్యోగం కావచ్చు, ఎవరో ఏదో వృత్తి చేస్తూనే ఉంటాం కదండి. ఆ వృత్తిలో కొన్ని చిన్నపాటి ఆటంకాలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. వీటన్నిటినీ సరి చేసుకోవడానికి మనం చెప్పుకుంటున్నట్టుగానే నవగ్రహ స్తోత్ర పారాయణ ఒకసారి 9 సార్లు చదువుకోండి. అలాగే మీకు నచ్చినటువంటి దేవుడిని స్మరించుకోండి. దీనికి ఏ విధమైన సంబంధం లేదు. మీరు ఏ గుడికి వెళ్ళినా, ఏ దేవుడు పూజ చేసుకుంటున్నా ఈ నవగ్రహాలను కనుక మీరు ఒకసారి మనం 9 గ్రహాలను ఒక్కసారి ఆ శ్లోకాలు చదువుకున్నట్టయితే ఈ నవగ్రహాలలో మనకు అనుకూలించేటటువంటి గ్రహాల యొక్క ప్రభావం, మంచి ప్రభావం మరింత ద్విగుణీకృతం అవుతూ ఉంటుంది. ఈ మనకు అనుకూలించినటువంటి గ్రహాల యొక్క తీవ్రత బాగా తగ్గుతూ ఉంటుంది. అందుచేత ఏం కంగారు పడాల్సినటువంటి పని లేదండి. అందుచేత ఇందులో ఎక్కువ గ్రహాలు అనుకూలించట్లేదు అని ఏం కంగారు పడి దాన్ని భూతత్వంలో చూసి కంగారు పడకండి. ఎందుకంటే మిమ్మల్ని భయపెట్టడం మా ఉద్దేశం కాదు. అలాగే ఎక్కువ గ్రహాలు మీకు అనుకూలంగా ఉన్నాయి అని చెప్పేసి మీరు ఏదో ఎగురు గంతేసి ఎక్కలేదు, దాన్ని కూడా భూతత్వంలో చూడక్కర్లేదండి. ఏది పట్టుకునేది బంగారం కాదు, లేకపోతే ఏదో లక్షలు కోట్లు ఇవన్నీ ఏం చెప్పండి, బడాయి కబుర్లు ఏం అక్కర్లేదండి. ఉన్నది ఉన్నట్టుగా మనం చెప్పుకుందాం. అంతా సామాన్యంగానే జరిగిపోతుంది. ఇది సహజంగా ప్రకృతి ప్రారంభమైన దగ్గర నుంచి, సృష్టి మొదలైన దగ్గర నుంచి జరుగుతున్నటువంటి వ్యవహారమే. ఒక్కసారిగా ఈ రకమైనటువంటి యోగాలు జరగాలి అంటే మనం జాతకంలోకి వెళ్ళి చూపించుకుంటే అక్కడ తెలియాల్సిందే. కానీ గోచారంలో మాత్రం యోగాలు ఉన్నట్టుగా నా పరిజ్ఞానం సహకరించే మార్పు లేదండి. అది జాతకంతో పాటు అనుసంధానం చేసుకోండి. దీన్ని అంతవరకే. అంత మాత్రాన ఏది మీరు భూతత్వం చూసి కంగారు పడద్దు, అలా అని చెప్పేసి ఎగిరి గంతేయాల్సిన పని కూడా లేదండి. శోభం భూయాత్.